శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అరుణాచలంలో ట్రస్ట్‌లో ఈసారి రూమ్స్ లేవు. అందుకని చెప్పి బయట శ్రీ రమణ నిలయంలో మేమైతే రూమ్ తీసుకున్నామండి. మనకి డబుల్ బెడ్‌రూమ్స్, సింగిల్ రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మేమైతే తీసుకున్న ఈ డబుల్ బెడ్‌రూమ్ అయితే 3000, సింగిల్ రూమ్ అయితే 2500 అనమాట. స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణం అయిపోయిన తర్వాత రోజైతే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్దానికి బయటకొచ్చామండి. ఆటో అయితే అక్కడ డ్రైవ్ చేస్తుందనమాట. రమణ మహర్షి ఆశ్రమానికి 150 అన్నారు. మేమైతే 120కే బేరమాడి మొత్తం అందరం కూడా రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాం. నిన్న దర్శనానికి వెళ్ళినప్పుడు 3 వైపులే చూసామండి గోపురాలు. ఈ ఆటో అయితే మొత్తం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసినట్టు, అలాగే అరుణాచల గిరిని అలా అన్నీ చూపించుకుంటూ తిరిగినట్టు మొత్తం అంతా రౌండ్గా తీసుకెళ్లారనమాట. మొత్తానికి 4 వైపులా 4 గోపురాలు అయితే చూసుకుంటూ రమణ మహర్షి ఆశ్రమానికి అయితే రీచ్ అయిపోయామండి. అరుణాచల గిరిపై కృత్తికా దీపం వెలిగించినప్పటి నుంచి కూడా గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి భక్తులు. అలా గిరిప్రదక్షిణ చేసే భక్తులకి 3 పూట్ల ఏదో ఒక ప్రసాదం ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. రమణాశ్రమానికి రీచ్ అయ్యే టైంకి రమణాశ్రమం బయట కూడా కొంతమంది అలా ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. మేమైతే రమణాశ్రమానికి వచ్చామండి. ఇక్కడ 2 ఫారినర్లు కనిపిస్తున్నారు కదా, మేము ఎక్కడికి వెళ్తే ఇలా అక్కడే ఉన్నారనమాట. ప్రతిసారి నెక్స్ట్ వీడియోలో కూడా కనిపిస్తారు. మేమైతే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆ రోజే రమణ మహర్షి జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి పూర్తిగా ఆశ్రమంలోకి వెళ్లకుండా సగంతోనే క్లోజ్ అయిపోయింది. మామూలుగా వెనక వైపుకి వెళ్తే పికాక్స్ అవి కూడా చాలా బాగుంటాయండి. ఇదివరకు అంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి అనమాట. కెమెరా అలౌ చేయడం, ఫొటోస్కి వాటికి అయితే అలౌ చేయట్లేదు. ఇదివరకు అయితే మొత్తం లోపలన్నీ ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకునేవాళ్ళం.